సింగిల్ విండో సిస్టమ్ ఫర్ ఆల్ పర్మిషన్స్ రిలేటెడ్ టు గణేష్ ఉత్సవ్ 2024 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఒక ఉత్సవానికి సంబంధించి అంటే ఒక ఊర్లో గణేష్ ఉత్సవాలు చేయడానికి పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎన్ఓసి సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని దాని గురించి పూర్తిగా వివరాలు వీడియోలో చెప్పబోతున్నాను. ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ ఇక్కడ న్యూ అప్లికేషన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ ఉత్సవాలకు ఎవరైతే పూర్తిగా బాధ్యత వహిస్తారో వారి యొక్క ఫోన్ నెంబర్ మాత్రమే ఇందులో ఇవ్వాలి. అంటే ఒక గ్రామ పెద్ద కానీ లేదా కమిటీలో ఒక పెద్ద కానీ అటువంటి వాళ్ళు దానికి బాధ్యత వహిస్తున్న వారు మాత్రమే వారి యొక్క నెంబర్స్ దీంట్లో ఇచ్చి ఓటీపీలో క్లిక్ చేయాలి. ఓకే, ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫైపై క్లిక్ చేద్దాం. ఇప్పుడు చూసుకుంటే ఇంట్లోకి వచ్చింది. అంటే ఇందులో అప్లికెంట్ నేమ్స్, అప్లికెంట్ ఒక మొబైల్ నెంబరు, తర్వాత అడ్రస్ ఇవ్వాలి, తర్వాత అప్లికెంట్ అసోసియేషన్ నేము, తర్వాత అంటే వినాయకుని ఒక విగ్రహాలు ఎక్కడైతే మీరు ఆ మండపం ఏర్పరచాలనుకుంటున్నారో ఆ మండపం యొక్క వివరాలు, అంటే అది టెంపుల్లో పెడుతున్నారా, లేకపోతే కమ్యూనిటీ హాల్, లేకపోతే గవర్నమెంట్ మున్సిపల్ ల్యాండా, లేకపోతే ప్రైవేట్ లేదంటే ఇతర వేరే ల్యాండ్లోనా అనేసి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఇక్కడ టెంపుల్స్ ఉంది, అంటే దేవాలయాలు, అపార్ట్మెంటు, కమ్యూనిటీ హాల్, గవర్నమెంట్ ఏదో మున్సిపల్ ల్యాండు, ప్రైవేట్ ల్యాండు, లేదంటే అదర్స్. ఓకే, తర్వాత ఇక్కడ లొకేషన్ ఇవ్వాలి. అంటే ఆ మండపం యొక్క లొకేషన్ అది ఎక్కడన్నది, అండ్ ఇక్కడ అది స్ట్రీట్ ఎక్కడ, కాలనీ ఎక్కడ అది ఇవ్వాలి. అండ్ జిల్లా, ఏ జిల్లా అయితే ఆ జిల్లా పేరు ఇక్కడ ఇవ్వాలి. అండ్ తర్వాత ఇక్కడ సబ్ డివిజన్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ పోలీస్ స్టేషన్ వివరాలు ఇవ్వాలి, అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హైట్స్ అంటే ఇప్పుడు ఆ యొక్క బొమ్మ ఎన్ని అడుగులు ఉంది అనేది ఇవ్వాలి, ఎన్ని అడుగులు ఉంది, తర్వాత వెడల్పు ఎన్ని ఉంది అనేది ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. దీంట్లో ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ కమిటీ మెంబర్స్ పేరు ఇవ్వాలి, కమిటీ నెంబర్ పేర్లు ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అన్నమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా. ఇలాగ ఒక 5 మంది కమిటీ మెంబర్లు, కమిటీ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఇక్కడ మనం ఊరేగింపు చేయాల్సిన డేట్, ఊరేగింపు ఎప్పుడు చేయాలనుకుంటున్నామో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆ డేటు ప్లస్ టైమింగ్ ఇవ్వాలి. తర్వాత మన ఊరేగింపు అనేది ఎక్కడ చేస్తాము ఆ ఊరేగింపు చేసేటటువంటి లొకేషన్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఊరేగింపుకి మనం ఎటువంటి వాహనం యూజ్ చేయాలనుకుంటున్నాము, మినీ ట్రక్కా, లేకపోతే ట్రాక్టరా, లేకపోతే క్రేనా, లేదంటే స్పాట్ ఇమిగ్రేషన్, అంటే అక్కడికక్కడే ఇమేజిన్ చేయడము అని వివరాలన్నీ పూర్తిగా ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ సెట్ చేస్తాం. ఓకేనా. సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకంటే. సబ్మిట్ చేసిన తర్వాత మనం వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనేసి ఉంటుంది. మనం ఇందులో ఈ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్తో మనము ఫోన్ నెంబర్ అంటే ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఇచ్చాక ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని మనం అది మన మండపంలో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సరుకుల ధరలన్నీ దించాలయ్యా, మాలో చెడునే ముంచాలయ్యా, లోలో అహమే పంచాలయ్యా, నీలో తెలివే పంచాలయ్యా, ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హై గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోక
లోకం నలుమూలలా లేదయ్యా పులస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా.